హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఓరంజవర్. మనం ఈరోజు పిజ్జా కోసం హోమ్మేడ్ ఒరెగానో తయారు చేయబోతున్నాము. అంటే అందరికీ దొరకదు కదా ఒరెగానో, లేకపోతే ఇటాలియన్ హెర్బ్స్ అవి. అందుకని మన ఇంట్లో తయారు చేయబోతున్నాము. ఇది ఒక చేయి నిండుగా వామాకు ఉంది కదా, అందరికీ తెలుసు కదా, అదే ఇంకా తులసాకు కూడా కావాలి. అంత సేమ్ అమౌంట్ కాకపోయినా కొంచెం తక్కువైనా పర్వాలేదు. మెయిన్ ఇంగ్రీడియంట్ వామాకే. అది కాకుండా ఇంకా మనకి కొంచెం వెల్లుల్లిపాయలు కావాలి, ఒక 2-3 స్పూన్లు ఉంటుంది. అలాగే ఒక 1.5 స్పూను మిరియాలు, అలాగే ఎండుమిర్చి ఒక 3-4. ఇవి అన్నీ ఎండబెట్టుకోవాలి. ఈ మిరియాలు ఎండుమిర్చి ఎండబెట్టకపోయినా మిగిలేదన్నీ బాగా ఎండబెట్టి బాగా డ్రై అవ్వాలి. మనం క్రష్ చేసి పెట్టుకుంటే మనకి అప్పుడప్పుడు అవసరానికి వాడుకోవచ్చు. ఇదన్నీ ఒక 2 days బాగా ఎండబెట్టాలి. ఇదిగో రెడీ అయిపోయింది. ఒక 2 days బాగా ఎండలో పెడితే బాగా డ్రై అయిపోయింది. చూడండి వెల్లుల్లిపాయలు ఎలా అయిందో. ఇప్పుడు ఇది మనం మిక్సీకి వేసి క్రష్ చేసుకోవచ్చు. కావాలంటే దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, లేకపోతే మనం పిజ్జా రెడీ చేసేటప్పుడు ఉప్పు వేసినా సరిపోతుంది. ఇది మిక్సీలో వేసి క్రష్ చేసేసుకోవాలి. ఇదిగో క్రష్ చేశాను, చూడండి ఇలా ఉంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మనం బయట కొనుక్కునేటప్పుడు దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారో తెలియదు, కానీ మన ఇంట్లో తయారు చేసేటప్పుడు మాత్రం ఇది ఇలాగే తయారు చేస్తారు అందరూ. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మంచిగా సరిపోతుంది, పిజ్జాకి బాగా టేస్ట్ ఇస్తుంది. మనకి ఈజీగా దొరికే వస్తువులు కదా, అందుకని అందరూ ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం పిజ్జా కోసం మోజరెల్లా చీజ్ ఇంట్లోనే తయారు చేయబోతున్నాము. మనకి అవసరం కోసం మనం కొంచెం తయారు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అసలు అంటే బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం గోరువెచ్చంగా వేడయ్యేటప్పటికి మనం ఒక స్పూన్ తీసుకొని ఒక 1/2 లీటర్కి ఒక 2 స్పూన్స్, లేకపోతే 2.5 స్పూన్ వినెగర్ వేసేసుకోండి, సరిపోయిద్ది. వినెగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా అమౌంట్ మనం చెప్పలేము. మనం వేసి ఇలా కలుపుతూ ఉండే అది ఏమంటారు, విరిగిపోతుంది అంటారు కదా. ఇది పన్నీర్ లాగా ఉంటుంది, దానికంటే కొంచెం ఇలా సాగుతున్నట్టు ఉంటుంది. పన్నీర్ కొంచెం ముక్కలుగా ఉంటుంది కదా. ఇదిగో చూడండి, ఇది ఈ టెక్స్చర్లో ఉంటుంది. ఇది చూడండి, మొత్తం స్పూన్ మీద అండుకొని ఇలా సాగుతూ ఉండదు. ఇది మోజరెల్లా చీజ్ తయారు చేసే విధం. ఇప్పుడు అది మనం స్ట్రెయిన్ చేసుకొని దాంట్లో ఉండే చీజ్ తీసుకొని కొంచెం మీడియం హాట్ వాటర్ తీసుకొని, అంటే మన చేయి కాలకుండా ఉంటుంది కదా, అంటే గోరువెచ్చగా కాదు, దానికంటే మనకి ఎంత ఓపిక ఉండదో అంత వేడిగా ఉండే హాట్ వాటర్లో వేసి వాష్ చేయాలి దీన్ని బాగా. ఇప్పుడు చూడండి, స్ట్రెయిన్ చేస్తే ఇలా ఉంది కదా. ఇది బాగా పిండి తీసుకోవాలి. ఇలా పిండి దాంట్లో ఉండే వాటర్ అంతా తీసేసి చూడండి ఇలా వస్తుంది. ఇదే ముక్కలు ఏం అయిపోవద్దు, ఇలాగే ఉంటుంది. ఇది మనం ఈ హాట్ వాటర్లో 1 నిమిషం అలా వేసి అలా ముంచుతా తీస్తా పిండుతూ ఉండాలి. దాని లోపల ఉండే ఇదంతా పోయి 1 నిమిషం వేడి వాటర్లో వేసి ఉంచి మళ్ళీ మనం ఇలా ఒత్తి కడగాలి. బాగా ఒత్తి కడిగి దాని లోపల ఉండే ఒక 4-5 నిమిషాలైనా బాగా కడిగితేనే కొంచెం మనకి చీజ్ బాగా వచ్చేది. ఇలా ఒత్తి దాని లోపల ఉండే వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి మనం. చూడండి ఇప్పుడు ఎలా అయిందో చూడండి. ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్ కానీ ఇలాంటి సిప్లో కవర్ ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో బాగా ఎయిర్ టైట్గా ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టండి ఒక 2 hours. ఇలా లాక్ చేస్తున్నాను. ఇదిగో 2 hours తర్వాత మనం చీజ్ తీసి చూస్తే ఇలా ఉండదు. ఏదైనా షేప్ చేసుకోవాల్సిన వాళ్ళు ముందే షేప్ చేసి పెట్టేసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ కవర్లో వేసి పెట్టాను. ఇదిగో మనం చేసి చూద్దాము ఎలా వచ్చిద్దో అని. అంటే కౌ మిల్క్తో చేస్తేనే చీజ్ కొంచెం లైట్ ఎల్లో కలర్లో వస్తుంది కదా. ఇది మనం బఫెల్లో మిల్క్తో చేసాం కాబట్టి కొంచెం వైట్ కలర్లోనే ఉంది. ఇదిగో చూడండి ఇలా వచ్చింది కదా. మనం జస్ట్ అది మోజరెల్లా చీజ్ సాగుతుందా లేదా అని చూద్దాము. జస్ట్ ఒక పాన్ కొంచెం లైట్గా వేడి చేసేసి మనం వేసి చూద్దాము. ఇదిగో వస్తుందండి, సాగుతుంది చూడండి. మన ఇంట్లో మనం తయారు చేసేటప్పుడు మరి బయట కొనుక్కున్నంత ఇదిగా రాదు కదా, అయినా పర్ఫెక్ట్గానే వస్తుంది, పర్వాలేదు, బాగానే ఉంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.